హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్ వే ట్రాఫిక్ విధానంపై పోలీసులు ట్రయల్ రన్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో అత్యధిక రద్దీగా ఉండే ప్రాంతాల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ను పూర్తిగా శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7 ఫ్లైఓవర్లతో పాటు 7 అండర్ పాస్లను నిర్మించింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ను అంతరాయం కలగకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు వన్ వే ట్రయల్ రన్ అయితే ఈరోజు ఉదయం 10 గంటలకైతే ప్రారంభించి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ ట్రయల్ రన్ నిర్వహించినారు. దీంతో వన్ వే విధానం కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వే విధానానికి సంబంధించి కూడా అమలు చేయనట్లు కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ జాయింట్ సిపి జోయిస్ జోయల్తో పాటు తర్వాత అధికారులు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పనుల కారణంగా ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా రెండోసారి కూడా వన్ వే ట్రయల్ రన్ అయితే అధికారులు అయితే నిర్వహిస్తున్నారు. కేబీఆర్ చుట్టూ కూడా కేవలం వన్ వే విధానాన్ని మాత్రమే ఈరోజు ఆ ట్రయల్ రన్ అయితే నిర్వహించి ఎక్కడైతే లోపాలు ఉన్నట్లయితే మళ్ళీ తిరిగి వాటిని పరిశీలించి తర్వాత అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి కూడా పునరాలోచన చేసిన తర్వాత ఇది రెగ్యులర్గా వర్కింగ్ డేస్లో కూడా ఇదే విధంగా అమలు చేయాలని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రెండోసారి నిర్వహించడంతో కూడా కొన్ని సమస్యలు కూడా వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ట్రయల్ రన్ని విజయవంతం చేసిన తర్వాతనే రెగ్యులర్గా మామూలు రోజుల్లో కూడా అదేవిధంగా అమలు చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్కు ప్రధాన గేటు వద్ద ఉన్నాము. ఇక్కడ నుంచి మొత్తం 2 వేలు ఉంటున్నాయి. ఇక్కడ కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లాల్సిన వాహనాలను మాత్రం ఇటు కేబీఆర్ పార్క్ ఇక్కడ నుంచి మళ్లింపు చేసి తర్వాత ఇటు బసవతారక తర్వాత బీఆర్ఎస్ భవన్తో పాటు తర్వాత రోడ్ నెంబర్ 12 వచ్చే వాహనాల మీదుగా ఇటు రోడ్ నెంబర్ 45కి వెళ్ళేవి ఆ రూట్తో మాత్రం వన్ వే రూపంలో కూడా అధికారులు అయితే మళ్లింపు చేస్తున్నారు. అయితే అదే చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాహనాలను కూడా కేవలం వన్ వే మాత్రమే కేబీఆర్ చుట్టూ వెళ్లే రహదారులు అంటే ఎవరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ వెళ్లాల్సిన అనుకున్న వారు కూడా ఇక్కడ వన్ వే విధానంతో మాత్రమే అమలుకు ఉంటుంది. ఎక్కడ కూడా యూటర్న్లు కానీ తర్వాత ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా కూడా ట్రాఫిక్కి ఎక్కడ అంతరాయం కలగకుండా కూడా ఈ వన్ వే విధానాన్ని అయితే ట్రాఫిక్ అధికారులు అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ ట్రాఫిక్ ట్రయల్ రన్ విజయవంతం ఎట్లయితే రాబోయే రోజుల్లో ఈ పనులు పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లకు సంబంధించి కూడా ఫ్లైఓవర్లు పూర్తయ్యేంత వరకు కూడా ఈ వన్ వే విధానానికి అయితే అమలు చేసేందుకు కూడా ట్రాఫిక్ అధికారులు అయితే ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించి అంటే మళ్లింపు దాని మీద వన్ వే విధానం మళ్లింపు దాని మీద కూడా బోర్డులు సూచికలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ని అంతరాయం కలగకుండా కూడా ఆ దారిలో కూడా వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచించే అవకాశాలు ఉన్నాయి. మరి వాహనదారులు కూడా మాకు సహకరించాలి, తర్వాత ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్త చూసుకునేందుకే ఈ వన్ వే విధానం తీసుకొచ్చారని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.